మా అమ్మనైతే నేను దక్కించుకోలేకపోయాను. చివరిగా నా చేతుల మీద మా అమ్మ చనిపోయింది. ఏమైందో తెలియదు మా అమ్మకి. ఎంతమందికో చూపించాను డాక్టర్ గారు, ఎవరు ఏం చెప్పలేదు. సస్పెన్స్ డెత్. ఏమైంది కూడా తెలియదు ఇప్పుడు కొన్ని. మనకి ఏమైనా బాధలు వచ్చేటప్పుడు తల్లిదండ్రులు కావని ఎవరు కావని వాటిని టైంకి చూపించుకుంటేనే మంచిది. సరే కదా అదేట అవుద్ది అని ఆశట చేస్తే మాత్రం చివరికి ప్రాణాలు మనకు మిగలవు. నాకైతే ఊహ తెలియదు. ఇప్పుడు ఊహ తెలిసింది, అమ్మలేదు. తను చనిపోయే ముందు ఏదో సైతం చేసింది, కానీ నాకు అది అర్థం కాలేదు. ఏం చెప్పిందో తెలియదు. కానీ నాకున్నది ఒకటే కోరిక, నాకున్న ఒక తమ్ముడిని, నా కన్న నాన్నని సరిగ్గా చూసుకోవడం. నాకు తెలిసింది అది ఒకటి. కానీ నాకు ఇప్పుడు ఉన్న కష్టాలు అయితే మా అమ్మ ఉంటే నాకు మ్యాక్సిమం ఉండకపోవచ్చు. కానీ నాకు నేను చేసే ప్రతి పనిలోని అమ్మ గుర్తొస్తుంది ఒకసారి. అలాంటప్పుడు నాకు ఏమీ అర్థం కాదు. అక్కడ ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళ అమ్మ తన కొడుక్కి చూసే కేరింగ్ కానీ, తన కొడుక్కి ఇచ్చే హెల్పింగ్ ఏదైనా కానీ నాకు అనిపిస్తుంది, నాకు కూడా అమ్మ ఉంటే అలా చేసేది అని అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు నాకైతే సేమ్ అమ్మలా చూసుకుని భార్య దొరికింది.